యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. పహల్గాంలో జరిగిన ముష్కరుల దాడిని ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. కానీ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అలాగే ఉప ప్రధాని ఇషాక్ దార్ మాత్రం ఈ ముష్కర దాడికి పాల్పడిన వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు అంటూ అభివర్ణించారు. అసలు ఈ దాడి వెనక ఉన్న కారణాలేంటి? భద్రతా వైఫల్యమే కారణమా, లేదంటే ప్రధాని నరేంద్ర మోదీ టార్గెటా? ఇప్పుడు రాష్ట్రపతితో ఒకవైపు అమిత్ షా, ఇంకొక వైపు జైశంకర్, వీళ్ళిద్దరూ కలిసి భేటీ అవ్వడం వెనక ఉన్న అసలు విషయం ఏంటి? యుద్ధం రాబోతోందా? పాకిస్తాన్ ను కట్టడి చేయడానికి భారత్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ప్రస్తుతం నాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ డీజీపీ అలాగే ఐపీఎస్ జయచంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ ముష్కర దాడి గురించి అనేక విషయాలను పిన్ టు పిన్ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. చూశారు కదండి సార్, పహల్గామ్ లో జరిగిన ఈ దాడితో భారతీయులందరూ కూడా కన్నీరు పెడుతున్నారు సార్. ప్రతి ఒక్కళ్ళ హృదయం ద్రవించిపోతుంది. ముఖ్యంగా ఇది మతోన్మాద ఉగ్రవాదం, దీన్ని ఎవ్వరూ కాదనలేరు. అంటే రకరకాల భిన్నాభిప్రాయాలు దీని మీద ఉన్నా కానీ మనం చూస్తుంటేనే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా ఇలా అమాయకుల ప్రాణాలని పొట్టన పెట్టుకున్న వాళ్ళని స్వాతంత్ర సమర యోధులు అన్నారు ఆయన. దీని మీద మీరు ఏమంటారు సార్? ముందుగా మొన్న ఏప్రిల్ 22 నాడు పహల్గాంలో ఈ ముష్కరులు చేసిన దాడిలో మరణించిన 26 మందికి, వాళ్ళ ఫ్యామిలీస్కి, తర్వాత గాయపడిన సుమారు 18 మందికి కూడా నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ పహల్గాం గురించి ముందు కొంచెం నేను చెప్తాను. సుమారు 25 ఏళ్ల క్రిందట నేను పహల్గాం వెళ్ళడం జరిగింది. అది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. నేను అక్కడ ట్రెక్కింగ్ చేశాను, తర్వాత హార్స్ రైడింగ్ చేశాను. ఎంతో చక్కటి ప్రదేశం. ఒకవైపు విశాలమైన మైదానాలు, ఒకవైపు అద్భుతమైనటువంటి చెట్లు, అలా తలెత్తి చూస్తే దూరంగా స్నో పీక్స్ అంటే మంచు శిఖరాలు, ఇవన్నీ కనిపిస్తూ భూతల స్వర్గంలాగా ఉంటుంది ఆ ప్లేస్. కానీ తర్వాత దానికి కొంత ప్రాధాన్యత తగ్గింది. మళ్ళీ 2019లో మోడీ గారు ఆర్టికల్ 370ని తొలగించి కాశ్మీర్కు ఉండేటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని తీసివేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ యొక్క పహల్గాం అనేటువంటి ప్రదేశానికి ప్రాధాన్యత నెమ్మదిగా రావడం మొదలెట్టింది. యాత్రికులు, టూరిస్టులు బాగా పెరిగారు. మీకు ఫిగర్స్ చెప్పాలంటే 2022లో 1.6 crores టూరిస్టులు వచ్చారు. 2023లో 2.1 crores, ఇంకో 60 లక్షలు పెరిగారు. 2024లో 3 crores. ఇప్పటికి ఈ సంవత్సరం ఆల్రెడీ 1.8 crores ట్రావెలర్స్ అక్కడికి వెళ్ళారు, టూరిస్టులు అక్కడికి వెళ్ళారు. టూరిస్టులు ఎక్కువ కావడంతో ఈ టెర్రరిస్టుల దృష్టి కూడా ఈ పహల్గాం అనేటువంటి ప్రదేశం మీద పడింది. వాళ్ళు ఎలాగైనా సరే టూరిస్టుల ద్వారా కాశ్మీర్కి లభించే ఆదాయాన్ని, భారతదేశానికి లభించే ఆదాయాన్ని తగ్గించాలి అనేటువంటిది ఒకటి, భారత ప్రభుత్వాన్ని కించపరచాలి అనేటువంటి ఈ 2 కారణాల దృష్ట్యా వాళ్ళు ఈ ఉగ్రవాద ఘాతుకానికి పాల్పడ్డారని నా యొక్క అభిప్రాయం. అయితే దీనికి ఇంకా వేరే కోణాలు కూడా ఉన్నాయి. దీనికి ముందుగా అక్కడ జరిగినటువంటి కొన్ని ఘాతుకాలు మీకు చెప్తాను. జైపూర్లో నీరజ్, ఆయుషి అనేవాళ్ళు ఈ మధ్యనే కొత్తగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు హనీమూన్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ టెర్రరిస్టుల కాల్పుల్లో నీరజ్ చనిపోయాడు. పాపం అమ్మాయి నిస్సహాయురాలైపోయింది. కొత్తగా పెళ్ళైన కపుల్ నీరజ్ అండ్ ఆయుష్ అనే వాళ్ళు కూడా వెళ్ళారు. వీరు
జైపూర్ నుంచి వెళ్ళారు. అలాగే మంజునాథ్ అండ్ పల్లవి అనేటటువంటి వాళ్ళు పూణే నుంచి వెళ్ళారు. వీళ్ళకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, అతను కూడా వెళ్ళాడు. ఇక్కడ ఏం జరిగిందంటే విశేషము, ఆ మంజునాథ్ని చంపేసేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈమె అడిగింది, నన్ను కూడా చంపేయండి అని అడిగింది. ఆ పల్లవి అనే అతని భార్య ఏడ్చింది, వాళ్ళ కాళ్ళ వెళ్ళబడింది. వాళ్ళు ఏమన్నారు, ఏమైనా ఉంటే మీ మోడీకి చెప్పుకో అవును సార్ అని అన్నారు. అలా నిర్లక్ష్యంగా మన భారత ప్రధాని గురించి వాళ్ళు మాట్లాడారు. ఇంకా తర్వాత ఈ యొక్క ఆసవి జగదాలే అనేటువంటి ఒక అమ్మాయి పూణే నుంచి వెళ్ళింది తన ఫ్యామిలీతో సహా, కంప్లీట్ ఫ్యామిలీ పిల్లలతో సహా అక్కడికి వెళ్ళింది. ఈ టెర్రరిస్టులు కాల్పులు చూసి భయపడి వీళ్ళంతా కలిసి ఒక చిన్న టెంట్ లాగా ఉంటే అక్కడికి వెళ్ళి దాక్కున్నారు. అక్కడికి వచ్చేసారు ఇద్దరు టెర్రరిస్టులు, వచ్చి మగవాళ్ళందరినీ కాల్చేశారు. అప్పుడు వీళ్ళు ఏడుస్తుంటే, మీరంతా మోడీ గారికి సపోర్ట్ చేశారు కనుక మీ ఈ మగవాళ్ళందరినీ చంపేసి మీకు ఇలాంటి బతుకే మేము ప్రసాదించాలని ఆ ఉద్దేశంతో వచ్చి కాల్పులు జరిపామని చెప్పి స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఇందాక మీరు చెప్పినట్లుగా ఇషాక్ దార్ అనేటటువంటి పాకిస్తానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అని అన్నారు. ఆయన కూడా ఈ యొక్క టెర్రరిస్టులని పాకిస్తానీ స్వాతంత్ర సమరయోధులుగా అభివర్ణించాడు. మరి అంటే దీని అర్థం ఏమిటి, ఈ టెర్రరిస్టుల దాడి వెనుక పాక్ హస్తం కూడా ఉంది అని ఒప్పుకున్నట్లే లెక్క. అంతేకాకుండా జస్ట్ అబౌట్ 20 days బ్యాక్ జనరల్ ఆసిమ్ మునీర్ అనే ఆయన పాకిస్తాన్ యొక్క మిలిటరీ జనరల్, పాకిస్తాను ఒక 20-25 days బ్యాక్ రావల్పిండిలో వాళ్ళ పాకిస్తానీ ఎన్ఆర్ఐస్ యొక్క కాన్ఫరెన్స్ జరిపారు. ఆ కాన్ఫరెన్స్లో ఈ జనరల్ మునీర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, కాశ్మీర్ ఈజ్ ది జుగులర్ వెయిన్ ఆఫ్ పాకిస్తాన్ అని అన్నారు. అంటే జుగులర్ వెయిన్ అంటే మన హార్ట్ నుంచి బ్రెయిన్కి రక్తాన్ని క్యారీ చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి రక్తనాళం ఇక్కడ ఉంటుంది ఎడమ వైపున. ఈ అంత ఇంపార్టెన్స్ను మేము కాశ్మీర్కి ఇస్తున్నాం, అది మా దేశంలో భాగమే అని ఆ జనరల్ మునీర్ అన్నాడు. ఇది ఇలా అని ఒక 15-20 రోజులు అవుతుంది అంతే. ఈ మధ్య చేసినటువంటి కామెంట్ అంటే మనకి వాళ్ళు ఇండికేషన్స్ ఇస్తూనే ఉన్నారు. అయితే మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, మరి ఇంత ఇండికేషన్స్ ఇచ్చిన ఈ టెర్రరిస్టు చర్య మనం ఎలా జరగనిచ్చాము అనేటటువంటి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటటువంటిది మన JNKలో ఒక నిషేధించబడినటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. TRF, ది రెసిస్టెన్స్ ఫ్రంట్. అయితే ఇది పాకిస్తానీలో ఉండేటువంటి లష్కరీ తాయబా అని ఉంది, LET. ఆ టెర్రరిస్ట్ సంస్థకి ఇది ఈ TRF అనేటువంటిది ఈ బ్యాన్ చేయబడినటువంటి ఆర్గనైజేషను ఒక అనుసంధాన సంస్థ. అయితే దీన్ని సరిగా కంట్రోల్ చేయలేకపోయారు JNK గవర్నమెంటు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. కానీ JNK చీఫ్ మినిస్టర్ గారు ఉమర్ అబ్దుల్లా ఈ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దీన్ని ఖండిస్తూ. అంతేకాకుండా ఆయన ఏమన్నారంటే, ఇలాంటి టెర్రరిస్ట్ దాడులు జరుగుతూ ఉండడం వల్ల మన JNK యొక్క ఆదాయం కూడా పూర్తిగా పడిపోతుంది, మనం చాలా నష్టపోతామని కూడా ఆయన ఒక బాధ వ్యక్తం చేశారు. కానీ భద్రతా కారణాల విషయం మీద మాత్రం ఆయన ఏ విధంగానూ వ్యాఖ్యానించలేకపోయారు. ఇంకా మరొకరు ఏమన్నారంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు, భద్రతా దళాల ఫెయిల్యూర్ అని కూడా అన్నారు. కానీ మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, JNK స్టేట్, ముఖ్యంగా కాశ్మీర్లో, తర్వాత పెహల్గాంలో, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఈ టూరిస్ట్ ప్రదేశాలన్నింటిలోనూ కూడా
మన భారతదేశ రక్షణ దళాలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళలో సగం మంది ఆ పెహల్గాం ఏరియాలోనే ఉన్నారు. ఎందుకంటే అంతమంది ఈ టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ అనేది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని సెంట్రల్ గవర్నమెంట్కి అందజేస్తూనే ఉన్నారు. అయినా ఇది జరిగిందంటే అర్థం ఏమిటంటే పాకిస్తాన్ యొక్క హస్తం ఉంది అని. POK అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి కొంతమంది ప్రజలు వలస వస్తూనే ఉన్నారు. పోయిన 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మేమంతా ఇండియాలోకి వెళ్ళిపోతాం అనేటువంటి ఒక ఆందోళన మొదలైంది. ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం కూడా పాకిస్తాన్ చేయలేకపోయింది. అందరూ పేదరికంలో మగ్గుతున్నారు. వాళ్ళని గురించి పాకిస్తాన్ గవర్నమెంట్ పట్టించుకోవడమే మానేస్తే మేము ఇండియాలోకి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ పాత మొదలుపెట్టారు. ఇది మరొక కారణం. తర్వాత ఆర్టికల్ 370 రద్దు. 2019లో కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చేటటువంటి ఆర్టికల్ 370 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దీన్ని రద్దు చేసి మిగిలిన రాష్ట్రాల్లాగే కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగంగా చేయడం జరిగింది. దీని మూలాన్ని పాకిస్తాన్లో అసంతృప్తి ప్రబలింది. ఇందాకనే ఆ మునీర్ అన్నారు కదా, జనరల్ మునీరు మా జుగులర్ వైన్ అని చెప్పేసేసి. జుగులర్ వైన్ ఎక్కడన్నా మెడలో ఉంటుంది కానీ మెడ బయట ఉండదు కదా. ఇది మన భారతదేశం ఇచ్చినటువంటి రిప్లై ఆయనకి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఈ అసంతృప్తి పాకిస్తాన్లో ప్రబలింది, ఇండియాలో ఏం ప్రబలలేదు. ఇండియాలో అందరూ సంతోషించారు. ఇంకా ఇన్స్టెబిలిటీ ఇన్ పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అంటే ఇప్పుడు వాళ్ళకి గ్రోత్ రేట్ ఎంత -4.5. సాధారణంగా గ్రోత్ రేట్ ప్లస్లో ఉంటుంది, -4.5 పడిపోయింది.